కానీ ఈడ అంటే చాలా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలామంది డిస్టర్బెన్స్ చాలా ఉంది. ఎందుకంటే బాయ్స్ ఒక ట్రాన్స్జెండర్ని చూస్తలేరు, ఒక లేడీస్ని చూస్తలేరు, ఒక పోతరాజుని చూస్తారు, ఒక బోనం ఎత్తుకున్న మనుషులను చూడట్లేదు. ఎక్కడ పడితే అక్కడ చెయ్యేసి నెట్టడము, కీకలు పెట్టడం అది ఏందండి? ఒక బాయ్స్ రీతిగా రావాలి, ఒక పద్ధతిగా. ట్రాన్స్జెండర్ జోగిని రకంగా బోనం ఎత్తుకున్న వాళ్ళకి ఒక పద్ధతిగా లైన్గా ఇవ్వాలి. ఏ లైన్గా లేకుండా, ఏ పొజిషన్ లేకుండా మనుషులు తాగుతున్నారు, పోరలు వయసు పోరలు చిన్నపిల్లలు తాగేసి ఒక బోనం ఎత్తుకున్న వాళ్ళని చూసలేరు, ఒక జోగినీలను చూసలేరు, ఒక కొజ్జోలను చూడట్లేదు, ఒక ట్రాన్స్జెండర్ని చూడట్లేదు, ఏం చూడట్లేదు. ఎవరి మీద పడతల మీద చేయడం అది న్యాయం కాదు కదా. దేవుడి దగ్గర వచ్చినప్పుడు దేవుడు భక్తిగా చూడాలి, దేవుని పేరు ఖరాబ్ చేయొద్దు కదా. తాగేసి మీరు తాగితే ఇంటి దగ్గర తాగని తందనాలండి. ఇక్కడ మీరు తాగేసి తందనాలు ఆడే వల్ల ఒక మా జోగిని వల్ల, ఒక పోతరాజు వల్ల, ఒక అమ్మవారి పేరు భద్రమవుతుంది. ఫస్ట్ బోనం వెళ్ళాలంటే గోల్కొండ కీలలో బోనం ఫస్ట్ బోనం వెళ్ళిన తర్వాతనే ఇక్కడ నుంచి బండారు వెళ్ళిన తర్వాత ఇక్కడ బండారు ఎదుర్కొని బల్కంపేట వెళ్ళింది కదా. బల్కంపేట వెళ్ళమ్మ లగ్గం కళ్యాణము 9 తారీఖు అవుతుంది. కళ్యాణం అయినాక 9 తారీఖు ఉజ్జయిని మాంకాళి సికింద్రాబాద్ బోనాలు అయినాక హైదరాబాద్ మొత్తం బోనాలు స్టార్ట్ అవుతాయండి. ఒక జోగిని మలక్పేట హారిక చెప్తున్నది. రాధిక గారు చెప్తారు, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. రాధిక గారు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము బోనం ఎలా సమర్పిస్తున్నారు? మేము ఇక్కడే పుట్టాం, మేము ఇక్కడ పెరిగాము. బోనాల పండుగ చాలా స్పెషల్గా ఉంటుంది. అన్నిటికంటే స్పెషల్గా ఏంటంటే జోగినీలు చాలా స్పెషల్స్. వాళ్ళకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఎవరికైనా, తర్వాత పోతురాజులకి. కానీ ఇందాక జోగిని మాత చెప్పినట్టు జనాలు అందరూ ఎట్లా అంటే ఆడోళ్ళని ముట్టుకోవడానికి చెత్త వేషాలు వేయడానికి వస్తున్నారు. జోగిని వాళ్ళకి వేరే లైన్ ఇవ్వాలి, పోతురాజు వాళ్ళకి వేరే లైన్ ఇవ్వాలి. అందరితో కలిసేస్తే వాళ్ళు ఇట్లా వచ్చి ఏం లాభం అండి? కొంచెం స్పెషల్గా ఏదైనా జోగినీలకి పోతురాజులకి బోనాలతో వచ్చిన వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఇవ్వాలని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కినందుకు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా వేరేగా ఉండే. ఇప్పుడు సీఎం ఈయన ఎక్కిన కానించి అయితే ఏ దానికి పద్ధతి లేదు, ఏ దానికి రెస్పాన్సిబుల్ లేదు. దీనికి మాత్రం నేను సరైన కర్ణ తీసుకోవాలని చెప్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఇది ఒక చర్య తీసుకోండి. పోలీస్ అధికారికి కూడా చెప్తున్నాను, ఒక ట్రాన్స్జెండర్ కానీ, ఒక జోగినీలకు కానీ, ఒక పోతరాజులకు కానీ యూనిటీ ఒక లైన్ సపరేట్ పెట్టండి, ఒక పబ్లిక్ అలాగా సపరేట్ పెట్టండి. అది పబ్లిక్ వాస్తవంగా చెప్తున్నాను. ఇది మలక్పేట హారిక జోగిని చెప్తున్నది. అర్థమవుతున్నదా? సీఎం అయినంత మాత్రం, సీఎం సీట్లో కూర్చున్నంత మాత్రంలో తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండే, ఈయన వచ్చినప్పటి నుంచి ఒక పద్ధతిగా లేదు. ఇప్పటి నుంచేలన్నా ఈ సంవత్సరం అంటే ఊకున్నామేమో, మళ్ళీ సంవత్సరం వరకు ఇది కావద్దు. ఏ సపరేట్ జోగిని సపరేట్గా లైన్ ఇవ్వండి, పోతరాజులకు లైన్ సపరేట్ ఇవ్వండి, బోనాలుగా ఇచ్చే వాళ్ళకి స్పెషల్గా ఇవ్వండి,